రూపాయి ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. ఈ సినిమాలు మిస్ అయ్యాను. ఈ సినిమా చేసుంటే బాగుండేది. ఆఫర్ వచ్చి పోయినటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టేస్తే కథలు నచ్చకనో లేకపోతే క్యారెక్టర్స్ నచ్చకో రిజెక్ట్ చేసి ఈ తర్వాత అవి హిట్ అయ్యి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ మంచి క్యారెక్టర్ మిస్ అయ్యాని అన్న ఫీలింగ్ తెచ్చిన సినిమాలు ఏంటి? ఒక 2-3 పిక్చర్లు ఉన్నాయి. తెలుగులో ఉన్నాయి, ఒక కన్నడలో ఉన్నాయి. నేను చేస్తుంటే బాగుండేదని వాళ్ళు చెప్పినప్పుడు నేను చేయలే. అది కన్నడలో ఒక పిక్చర్. ఈవెన్ మామగారు కన్నడలో నేను చేయాల్సింది, నేను చేయలే. అంటే చేయలేదంటే తెలుగులో అంత సక్సెస్ చూసిన కూడా ఎందుకు రిజెక్ట్ కాదు. నేను చెప్పిన డేట్ ఇస్తాను వాళ్ళకి, రేపే కావాలంటే మనం ఎలా ఎక్కడ పోతాం, ఇక్కడ వేరే ప్రొడ్యూసర్ డేట్ ఎలా ఇస్తాం, అదే కదా. కొంతమంది అర్థం చేసుకోరు, సో సైలెంట్ అయిపోయా. కన్నడలో బాలు గారు చేశారు, బాలు శశికుమార్. శశికుమార్ అండి బాలు. నేను యాక్చువల్లీ నాకు ఫోన్ వచ్చి డేట్ కూడా ఫిక్స్ అయింది. భాషలో శశికుమార్ రోల్ అది నేను చేయాల్సింది. చాలా మంచి క్యారెక్టర్. ఇక్కడ షూటింగ్ నేను ఊటీలో సాంగ్ లో ఉన్నా, మౌళి గారి పిక్చర్ లో. చెప్పాను 2 days కి ఇవ్వండి నేను వచ్చేస్తానని. డైరెక్టర్ గారికి కూడా చెప్పా, సరే ఇలా ఆఫర్ ఉంది రజనీకాంత్ పిక్చర్, నేను వెళ్ళాలి సార్ అంటే, నీకు 2 days లో నిన్న పంపుతానమ్మా అన్నాడు. చెప్తే వాళ్ళు ఒప్పుకోవాలి, అది రజనీ డేట్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే నేను చేయాల్సి. ఎనీ కాంట్రవర్సీ ఇన్ వినోద్ కుమార్ కెరీర్ అంటే ఏం చెప్తారు? మీకు తెలియని కాంట్రవర్సీ నాకేం తెలుసు అండి. మీరు కాంట్రవర్సీ హెడ్ క్వార్టరే మీరు ప్రభు. చెప్పాలి నా కాంట్రవర్సీ ఏమైనా ఉందా? ఏం లేదు. కానీ మాకు తెలియనివి ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. వాట్ ఈస్ ద 7th heaven మూమెంట్ ఆఫ్ వినోద్ కుమార్ అంటే ఏం చెప్తారు? 7th heaven మూమెంట్ అది అదే, ఐఎమ్ బోర్న్ సమ్వేర్, బాట్ అప్ ఇన్ సమ్వేర్, బట్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర. దట్ ఈస్ మై 7th heaven. సో ఆల్ దీస్ ఇయర్స్ ఆర్ 7th heaven. వాట్ ఎవర్ దట్ కమ్స్ టు యూ. తెలుగు ఇండస్ట్రీ ఇస్ మై 7th. దీనికైనా ఎక్కువ హెవెన్ ఎక్కడ ఉందండి? వీఆర్ ద గేమ్ చేంజర్స్. ఇండియన్ పిక్చర్ లోనే ఇప్పుడు హిందీ మార్కెట్ ఇప్పుడు అంత పెద్ద మార్కెట్ ని డమాల్ కొట్టింది బాహుబలి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి పోయింది అది. వీఆర్ ద డెక్కన్ కింగ్స్. ఆ రోజుల్లో వినోద్ కుమార్ క్యారెక్టర్స్ విషయంలో ఏ క్యారెక్టర్ వచ్చినా వెల్కమ్ అని చేశారు తప్ప దేనికి హెసిటేట్ చేయలేదు. బట్ ఆ రోజుల్లో టాప్ హీరోస్ అయినటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున వీళ్ళతో కాంబినేషన్స్ లో ఎప్పుడు ఆఫర్ రాలేదా? బాలకృష్ణ గారితో కూడా చేశాను. తర్వాత శ్రీమన్నారాయణ, అది కాదు హీరోగా చేస్తున్న రోజు. లేదు, చిరంజీవి గారు కాంబినేషన్. వాళ్ళతో గారు మై ఫేవరెట్ హీరో. ఈజ్ వెరీ డిఫరెంట్ స్టైల్. నాగార్జున గారితో ఒక స్టైల్, బాలయ్య గారితో ఒక స్టైల్, అన్ని డిఫరెంట్ స్టైల్స్. దట్ ఈస్ తెలుగు ఇండస్ట్రీ. ఈవెన్ యూ కంపేర్ కృష్ణ గారితో ఒక స్టైల్, ఏఎన్ఆర్ గారితో ఒక స్టైల్, ఎన్టీఆర్ తో ఒక స్టైల్, డిఫరెంట్. అందుకే వాళ్ళు ఆ స్టైల్ లోనే వాళ్ళ ఐడెంటిటీ ఉంటుంది. వాళ్ళతో రిలేషన్ ఉండేదా పోనీ క్యారెక్టర్స్ కలిసి? నేను చిరంజీవి గారితో, ఏఎన్ఆర్ గారితో రెండు పిక్చర్లు యాక్ట్ చేసి, నాగరావు గారు, గాడ్ ఫాదర్, రాయుడు గారు, అందులో నేనే కదా. అవునవును, నేను రోజా. సో వీళ్ళ కాంబినేషన్స్ లో ఎట్లా? కృష్ణరాజు గారితో 2 పిక్చర్లు చేశాను. అది ఎక్స్పీరియన్స్. అది శారద గారితో వర్క్ చేశాను, వాణిశ్రీ గారితో పిక్చర్ వర్క్ చేశాను, సీతారత్నం గారు, సుజాత గారితో వర్క్ చేశాను, అన్ని మంజుల గారితో వర్క్ చేశాను. ఆల్ వెరీ గుడ్ టైమ్ వర్కింగ్ విత్ ఆల్. కాంబినేషన్ వర్క్ చేయడం కుదరకపోయినా చిరంజీవి గారు వీళ్ళతో రిలేషన్ ఎలా ఉండే? చిరంజీవి బాలకృష్ణ గారు వెళ్తారు కలిసేవాళ్ళ? మన ఆయనకి డిస్టర్బ్ చేయట్లేదు, కానీ ఐ ఆల్వేస్ లైక్ హిమ్. ఎక్కడ వెళ్తే కూడా మనమే వెళ్ళిపోయే విషయం. లాస్ట్ ఐ మెట్ హిమ్. నేను ఒక పిక్చర్ చేశాను, జయంతి పరాంజీ అండ్ రవి ఈజ్ హీరో, గంట రవి గారు. అనే ఒక స్టిల్ కావాలని, వినోద్ ఒక్కటండి 100 తీసి. ఈజ్ అమేజింగ్. ఆయనకి మరి పద్మ విభూషణ్ వచ్చింది సందర్భంగా. ఆల్వేస్ కంగ్రాచులేట్. బట్ ఒకసారి వెళ్ళాలి. నేను ఇప్పుడు నిన్న వచ్చాను, ఒకసారి వెళ్ళి మాట్లాడి వస్తాను గ్యారంటీ. ఈజ్ ఏ సూపర్ హీరో ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. నోబడీ కాన్ బీట్ హిమ్. నెంబర్ 1 డాన్సింగ్, ఫైటింగ్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, అది చిరంజీవి గారికి వస్తుంది. మీరు చిరంజీవి గారిని చూస్తే అక్కడ అడిక్ట్ అయిపోతారు. కొంతమంది పిక్చర్ చూస్తాం మనం వెళ్ళిపోతాం, అది వేరే విషయం. చిరంజీవి గారిని చూస్తే ఆ డైలాగ్ డెలివరీ, ఆయన స్టైల్, ఆయన డాన్స్ అడిక్ట్ అయిపోతారు, ఇంటికి వచ్చేస్తాడు 100%. మీరు మనకంతా ఎక్సెస్ లేదు అక్కడ. నేను ఇంటికి వెళ్ళడం అదేం లేదు, దొరికితే మాత్రం ఎక్కడైనా మాట్లాడతాం, బాగా రెస్పెక్ట్ ఇస్తాం. ఆయన పొలిటిక్స్ లో కూడా సక్సెస్ అవ్వాల్సింది, అదేదో మిస్ అయిపోయింది. బట్
ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ బికాస్ ఆఫ్ హిస్ మూవీస్, గుడ్ మూవీస్. ఆయన అబ్బాయి కూడా మన రామ్ చరణ్ గారు వెరీ వెల్ బిహేవ్డ్ అండ్ పరిచయం ఉందా? జెంటిల్మెన్. లేదు, ఎక్కడైనా తర్వాత నమస్కారం అని చెప్తాను, నాట్ టూ క్లోజ్ అట్ ఆల్. ఈ మధ్య కాలంలో సినిమా అంటే మీరు ఇప్పుడు చేసినటువంటి రాజధాని ఫైల్స్ గురించి పక్కన పెడితే అది మీరు చెప్తున్నారు, మీరు కానీ డైరెక్టర్ భాను కానీ చెప్తున్నారు, ఇట్ ఈస్ పొలిటికల్ ఫిలిం కాదు, రైతుల పోరాటం గురించి మాత్రమే చేసామనేటువంటి చెప్తున్నారు. సరే అది పక్కన పెట్టేసేద్దాం.